ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా మీరు కాలం గడుపుతారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొన్ని విషయాలు మీకు నిరాశని కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.